అంటే ఇండస్ట్రీలో స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉండకూడదు అంటారు. ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడకూడదు అంటారు. మీరు ఆ రెండిటికి ఆపోజిట్. ఉమ్. కొడితే అవును. కుంభస్థలం బద్దలు కొట్టాల్సిందే. నేను అలా ఉంటారు కదా! ఆ, హెల్ప్ industry లో అయిందా? లేకపోతే లేదా హెల్ప్ తిప్పికొట్టిందా అవ్వకపోతే ఎక్కడన్నా? ఇప్పుడంటే అది ఎక్కడన్నా జరిగి ఉంటుంది, దానివల్ల ఉండే నష్టం జరగచ్చు. కానీ చాలంటే మాకు కూడా అన్ని తిట్లు తెలుసు, అన్ని రకాలు ఏ లెవెల్ కింద వరకు వెళ్ళిపోవాలంటే ఆ తిట్లు కూడా తెలుసు, మాటలు కూడా తెలుసు. వీ డోంట్ డూ దట్ బికాస్ ఓకే. దెర్ ఈస్ సంథింగ్ విచ్ యువర్ పేరెంట్స్ యూనో ఒక నేర్పిస్తారు. ఏదో ఒకటి మన తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే అది. ఇప్పుడు నాకు తెలియదు ఏముంటుంది, అన్ని వేషాలు వేస్తాను అది, బట్ ఐ డోంట్ డూ ఇట్. ఐ వాంట్ చెప్పాలనిపిస్తుంది, చెప్పలేను. ఇప్పుడు నేను నేను యాక్చువల్ జయసుధ ఇట్స్ నాట్, మీరు చూసే జయసుధ కాదు నేను. అదే. ఐఎమ్ ఎ డిఫరెంట్ పర్సన్. బట్ అది నేను నా మనసులో ఉన్నదన్నీ చెప్తే చాలామంది తట్టుకోలేరు, చాలామంది తట్టుకోలేరు. ఎందుకంటే అయ్యో ఈ మనిషి ఇలా నా లోపల ఇంతనా ఉంది అలా అని అనుకుంటారు. సో అది, సో మనం డిప్లొమాటిక్గా అది మరి ఉండి అలాంటప్పుడు దాన్ని బయట పడరు. ఎట్లా దాన్ని దాన్ని మీరంతట మీరు ఓకే, కూల్, ఇలా కదా ఉండాల్సింది. అంటే మనకేంటంటే మేనేజ్ ఎలా చేసుకుంటారు దాన్ని? కొన్ని మన రిస్ట్రిక్ట్ బలవంతంగా సర్వైవ్ అవ్వాలి కదా, యూ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో. కాబట్టి అలా. కానీ మరీ అంత ఏదన్నా మనకి నచ్చంది ఉంటే బౌండరీస్ కూడా దాటిపోయినాయి కూడా ఉంటాయి కదా. డైలాగే చెప్పను, అలాంటప్పుడు ఇది ఎందుకు చేస్తాను నేను. సో ఐ డోంట్ డూ దట్. ఓకే. నేను ఏదైనా చేస్తే నాకు ఇష్టమైతే, నాకు కరెక్ట్ అనిపిస్తే, నా అంటే తప్ప నేను చేయను. బట్ అది వేరే వాళ్ళు ఎలా అనుకుంటారో నాకు అది ఐ డోంట్ రియలీ కేర్. బికాస్ నోబడి నా లైఫ్లో నేనే నాకు వేరే వాళ్ళు చాలామంది హెల్ప్ చేస్తుంటారు, కానీ వాళ్ళందరూ కూడా నాలాగా ఆలోచించేవాళ్ళే. లక్కీగా నేను ఎలా ఆలోచిస్తానో నాకు తెలిసిన, నాకు క్లోజ్గా ఉండేవాళ్ళు కూడా నాలాగా ఆలోచించేవాళ్ళు. సో వీ రియలీ డోంట్, పెద్దగా నేను ఎవరిదో ఇట్లా ఉంటేనే అట్లా జరుగుతుంది అన్నది మేము ఎదురు చూడండి. ఎక్కువ అలాంటి పరిస్థితి వస్తే అంటే అంత ఇదిగా దిగజారాల్సి తల వంచాల్సిన అవసరం లేదు అని అంటున్నాను. అంటే మీరు అన్నారు అలా ఉండదు, బట్ సక్సెస్ అనేది మాట్లాడుతుంది అన్నారు. ఎస్, ఐ అగ్రీ విత్ యూ. సక్సెస్ ఉంటే అమ్మా అని కూడా పిలుస్తారు. అలాంటి ఒక సమాజంలో బతుకుతున్నాం ఇప్పుడు మనం. ఇంత పెద్ద సక్సెస్ చూశారు, పెద్ద పెద్ద హేమీల ముందు తట్టుకొని నిలబడి సహజ నటి జయసుధ 50 సంవత్సరాలు, చాలా పెద్ద ప్రైడ్ ఇది, మామూలు విషయం కాదు ఇది. అలాంటిది ఇంత ఆలోచించే వ్యక్తి ఎందుకు చేతులు కాల్చుకున్నారు ఫైనాన్షియల్గా? మేము వాట్ ఎవర్ వి మేడ్, మేము పిక్చర్స్ తీసి పోగొట్టుకున్నాం. నితిన్ గారు, మై లేట్ హస్బెండ్, వారు సినిమాలు తీయాలి, అదే ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్ ఫర్ అస్. బట్ దాంట్లోంచి పోగొట్టుకున్న దాంట్లోంచి రికవర్ అంటే కొంతమందికి అదే చెప్తున్నాం కదా, కర్మ, డెస్టినీ ఒకటి ఉంటుంది. ఎందుకంటే నేను సంపాదించినంత ఎంత సినిమాలు, ఈవెన్ యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ ద ప్రాపర్టీస్ విచ్ ఐ హ్యాడ్, విచ్ చూస్తే ఎన్నో కోట్లు ఎన్నో వందలు దాటిపోయి ఉంటాయి. ద రీజన్ ఇస్ సమ్టైమ్స్ ఇట్స్ మన తప్పు కావచ్చు, ప్రతిదీ దేవుడు అట్లా అని కర్మ అనొచ్చు. బట్ కొన్ని టైంలో అలా జరిగింది. అంటే ఈవెన్ సంథింగ్, ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నారు, ఐ వాంట్ టు ప్రూవ్. నేను కూడా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎలా ఉంటుంది మన తలరాత అన్నది. చెన్నైలో గుడ్షబట్ కాన్వెంట్ అని ఒకటి ఉంది. సో ఇట్స్ విలేజ్ రోడ్, చాలా ఇప్పుడు కూడా ది ప్లేస్ అది. అక్కడ పెద్ద షాపింగ్ సెంటర్ కట్టారు. 6 ఫ్లోర్స్ 7 ఫ్లోర్స్. సరే అందరు చెప్తున్నారు కదా అని చెప్పి నేను కూడా శోభన్ బాబు గారు లాగా అని అక్కడ నేను కొనడానికి ట్రై చేశాను. శోభన్ బాబు గారు తెలిసింది, చేసి నాకు ఫోన్ చేసి, మంచి పని చేసావే, అక్కడ కొంటున్నావంట కదా అంటే, అవునండి అలా అన్నాను. అది కొన్నాము, కన్స్ట్రక్షన్ అవుతుంది, కొన్నాము, అయిపోయిందంతా. కొనిన వెంటనే ఒక్కసారి స్లంప్ వచ్చేసింది. ఎవరు రాలే ఆ బిల్డింగ్కి రెంట్కి, ఎవరు అది అమ్మాలన్నా కూడా మా వల్ల కాలేదు. ఎన్నో ఏళ్ళుండి లాస్ట్కి అమ్మాం అది. సో అట్లాంటిది కొన్ని మనం అనుకున్నప్పుడు ఏంటంటే అది కలిసి రాలేదు. సో దట్స్ వాట్ హ్యాపెన్స్. ఆస్తులు మీకు కలిసి రాలేదంటారా? కలిసి రాలేదు, ఎప్పుడు కలిసి రాలేదు అంతే. సో అట్లా అవుతూ ఉంటుంది. ఎక్కడో మేము చెన్నైలో ఒకసారి అట్లా 9 acres ల్యాండ్ కొన్నాము. అది సో అది కొన్నప్పుడు అక్కడ బోర్ వేయడానికి నీళ్ళు పడదు, నీళ్ళు పడదు.
అరే నీళ్లు పడట్లే ఎందుకు 9 acres అంటే అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఆ కాంపౌండ్ ఒక కాంపౌండ్ వాళ్ళు రజనీ గారు ఫామ్ హౌస్ అనమాట. ఓకే. ఇప్పుడు ఉండేది రజనీ. సో నౌ ఇట్ ఈస్ మోర్ దెన్ 100 crores పైన దాటిపోయింది అది. అప్పుడు నీళ్ళు పడట్లేదు అని అమ్మేశాం. సో ఇలా ఉంటుంది.